స్టార్ట్ చేయాలి. సో ఈరోజు మిరుదొడ్డి మండల స్థాయిలో శ్రీనివాస సూపర్ స్పెషాలిటీ దంత వైద్యశాల యొక్క ఆధ్వర్యంలో ఉచిత దంత వైద్య శిబిరాన్ని నిర్వహించడం జరిగింది. ఈ ఉచిత వైద్య శిబిరంలో చాలామందికి గమనించినటువంటి సమస్యలు ఏంటి అంటే చిగుళ్ళ సమస్యలు, అదేవిధంగా పళ్ళు పుచ్చిపోవడము, అదేవిధంగా చిన్నపిల్లల్లో అయితే అంటే బ్రషింగ్ హ్యాబిట్స్ వల్ల అవగాహన లేకపోవడం వల్ల చాలామంది పిల్లల్లో బ్రష్ చేయకపోవడం వల్ల ఇంప్రాపర్ క్లీనింగ్ ఉండడం వల్ల చిగుళ్ళ నుంచి రక్తం రావడం, అదేవిధంగా పళ్ళు పుచ్చిపోవడం వల్లటువంటి వచ్చే ప్రాబ్లం వల్ల వీటికి రూట్ కెనాల్ ట్రీట్మెంట్స్ గురించి, అదేవిధంగా చిగుళ్ళ నుంచి రక్తం రావడం వల్ల వాటిని ఫ్లాప్ సర్జరీ ఏ విధంగా చేసుకోవాలనే వాటి మీద అవగాహన నిర్వహించడం జరిగింది. సో ఈ ఉచిత వైద్య శిబిరంలో చాలామందికి స్క్రీనింగ్ చేయడం వల్ల అనేక రకాలైనటువంటి సమస్యలు ఉండడం జరిగింది. సో మనం హాస్పిటల్కి విచ్చేసినట్లయితే కనుక అత్యాధునిక పద్ధతిలో మనం అవైలబుల్గా ఉండే ట్రీట్మెంట్స్ గురించి కూడా చాలామంది పేషెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఈ ఉచిత దంత వైద్య శిబిరంలో పాల్గొన్నటువంటి గ్రామ సర్పంచ్, అదేవిధంగా ఫార్మర్స్ సొసైటీ కంపెనీ వాళ్ళ యొక్క చైర్మన్స్, అదేవిధంగా అందరూ పాల్గొనడం జరిగింది. సో ఈ ఉచిత వైద్య శిబిరాన్ని మిరుదొడ్డి గ్రామంలో నిర్వహించినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. థ్యాంక్ యూ. మన మిరుదొడ్డి గ్రామంలో దంతాలకు సంబంధించిన హెల్త్ క్యాంప్ పెట్టడం ఎంతో మంచి విషయము. మన గ్రామంలో చాలామంది దంతాలకు సంబంధించిన వాళ్ళు, దంతం ప్రాబ్లం ఉన్నవాళ్ళు చాలామంది ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. అదేవిధంగా శ్రీనివాస్ సార్ ఆధ్వర్యంలో మన చుట్టుప్రక్కల గ్రామాలలో కూడా ఈరోజు మిరుదొడ్డి మండల హెడ్ క్వార్టర్లో పండ్ల గురించి ఉచిత వైద్య శిబిరం నిర్వహించినందుకు మన అధ్యక్షులు మొగుళ్ళ మల్లేశం గారికి, అదేవిధంగా డాక్టర్ శ్రీనివాస్ సార్ గారికి ప్రత్యేకంగా, ఎందుకంటే అటువంటి మారుమూల గ్రామాలలో ఇటువంటి ఇప్పుడు ఇదివరకు నేనేమనుకున్నా అంటే వీళ్ళందరూ చూస్తేందుకు వచ్చారు అనుకున్నా. వచ్చిన వాళ్ళు అందరూ కూడా ఆ ఇబ్బందులు, పండ్ల ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ఇవి తెలియకుండా, ఎవరికి కూడా తెలియకుండా వచ్చినటువంటి ఈ యొక్క డిసీజ్ను ఇవాళ మన డాక్టర్ గారు వచ్చి ఇక్కడ వైద్య శిబిరం అందించినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. ఎందుకంటే సిద్దిపేట పోయి వీళ్ళు చూపించుకుందామనే పరిస్థితిలో కూడా లేని అటువంటి పరిస్థితుల్లో ఈరోజు వైద్య శిబిరం పట్ల ఉచిత వైద్య శిబిరం చేస్తున్నప్పుడు అనగానే ఇంతమంది వచ్చి చూయించుకుంటారు కాబట్టి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. ఇటువంటి కార్యక్రమాలు అప్పుడప్పుడు కూడా మేము కూడా సహకరించి, మన సర్పంచ్ గారు ఉన్నారు మిరుదొడ్డి గ్రామంలో, ఇటువంటి వైద్య శిబిరాలు కూడా డాక్టర్ గారిని సంప్రదించి మనకు అప్పుడప్పుడు కూడా స్కూళ్ళల్లో కానీ హాస్టల్లో కానీ పిల్లలకు కూడా మనము ఈ వైద్య శిబిరాన్ని అందించినట్టయితే మనం కొంతవరకు మేలు చేసిన వాళ్ళం అవుతాం. కాబట్టి ఇవందరూ కూడా దృష్టిలో పెట్టుకొని వార్డు మెంబర్ కానీ, సర్పంచ్ కానీ, అందరూ కానీ గ్రామస్తులు ఇటువంటి సేవా కార్యక్రమం చేస్తే బాగుంటుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. మిరుదొడ్డి మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ ఆవరణలో ఫార్మర్ ప్రొడ్యూషన్ ఆర్గనైజేషన్ వారి ఆధ్వర్యంలో శ్రీనివాస దంత వైద్యశాల దంత హాస్పిటల్ వారు ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నారు. మనం చూసినట్టయితే ఇప్పుడు సార్ గారు అన్నట్టుగా చిగురు నొప్పి కావచ్చు, చిన్న వయసు నుంచి పెద్ద వయసు వరకు చాలా రకాల నోటికి సంబంధించిన వ్యాధులు ఉండడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడికి వచ్చినటువంటి గ్రామ ప్రజలు చాలామంది చాలా రకాలుగా ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి ఇక్కడికి వచ్చి మీరు చూసుకుంటే అయితే ఈ ఉచిత మెగా వైద్య శిబిరాన్ని విజయవంతం చేయగలరు. చాలా రకాలుగా మన గ్రామంలో ఐ స్పెషాలిటీ కావచ్చు, గుండె సంబంధించిన వ్యాధులు అలాంటి మెగా క్యాంపులు పడడం జరిగింది. కానీ ఇక్కడ ఉన్నటువంటి మన ఫార్మర్ ఆర్గనైజేషన్ వారు ఇది అన్ని ఆలోచించి మన దంత వైద్య శిబిరం ఎప్పుడు పెట్టలేదు, మన ఉచిత వైద్య శిబిరం అని ఆలోచించి ఇక ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించినందుకు వారికి మా మిరుదొడ్డి గ్రామ పంచాయతీ తరపున, మా పాలకవర్గం తరపున, గ్రామ ప్రజల తరపున మేము శిరస్సు వంచి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో విచ్చేసి మన శ్రీనివాస్ సార్ గారి ఆధ్వర్యంలో నడిచేటువంటి యొక్క